హాయ్, నేను మీ మాధవ్ ఫ్రమ్ విజయ్ క్లినిక్స్. ఈరోజు మన దగ్గర గైనకోమాస్టియా చేయించుకొని జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4th మంత్ అయింది. చేయించుకొని ఆయనకి అప్పుడు అమ్మాయిలా చాలా పెద్ద బ్రెస్ట్ ఉండేది. ఓకే, ఇట్స్ లైక్ గ్రేడ్ 4. సో 4 months అయింది కదా మీ జర్నీ, 4th మంత్. సో మీ జర్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఎలా తెలుసుకున్నారు, సర్జరీ ఎలా అయింది, 4 months జర్నీ సర్జరీ అయిపోయిన తర్వాత నుంచి ఆల్రెడీ ఒకసారి చెప్పాను. చెప్పాను. సో ఎలాగంటే ఇప్పుడు సర్జరీ అయిపోయింది కదా, సర్జరీ అయిపోయిన తర్వాత రోజు మీరు వెళ్ళిపోయారు కదా, అంటే ఆ బ్రెస్ట్ ఉన్నప్పుడు మీరు టీ షర్ట్స్ అవి వేసుకోలేక అయ్యి ప్రాబ్లం ఫేస్ చేసేవారు కదా, ఇప్పుడు ఎలా అంటే ఉంది? అప్పట్లో కొంచెం ఒళ్ళి కొన్న వల్ల కొంచెం కవర్ అయిపోయేది అనమాట. ఓకే. అంటే తర్వాత అవి లైట్గా పెయిన్ రావడం అండ్ జస్ట్ ఎక్కువగా గట్టిగా ఉండేవి అనమాట. గట్టిగా ఉండే. అందువల్ల కొంచెం కాంటాక్ట్ అయ్యాను. ఓకే. ఎలాగంటే ఫోటో తీసి పెడితే ఇలా చూసి రమ్మని చెప్పారు అనమాట. వస్తే ఇలా చూసి ట్రీట్మెంట్ చేసి 4th grade లో ఉందని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఎలా ఉంది? లైక్ చాలా చాలా డిఫరెంట్ గా చెస్ట్ అది చాలా ప్లెయిన్ గా ప్లెయిన్ ఉంది. సర్జరీ అయినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సర్జరీ ముందు భయం వేసిందా, లైక్ ఇలా అవుతుంది ఏంటి అవుతుంది? అంటే సర్జరీ అంటే ఎవరికైనా భయమే కదా. ఓకే. సో సర్జరీ చేసుకున్నప్పుడు పెయిన్ ఏమైనా ఉందా? పెయిన్ లేదు. పెయిన్ లేదు. సర్జరీ చేసినప్పుడు అయితే మీకు పెయిన్ లేదు. సర్జరీ అయిపోయిన తర్వాత ఎంతసేపు ఉన్నారు క్లినిక్ లో మీరు? వన్ డే ఉండి ఆ రోజు ఈవినింగే మీరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పటి నుంచి మీరు ఏమైనా మళ్ళీ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేశారా? అంటే జస్ట్ 2 రోజులే, తర్వాత పెయిన్ కిల్లర్స్ అవి ఇచ్చి అది వాడారు. దాని తర్వాత మీరు మళ్ళా ఎప్పుడైనా కాంటాక్ట్ అయితే మా రెస్పాన్స్ ఎలా ఉంది, బాగానే ఉందా లేదంటే సరిగ్గా? సో సార్ కన్సల్టేషన్ ఎలా అయింది? ఆల్వేస్ బాగానే ఉంది. సో చూసారు కదా, 4th grade 4 months అయిపోయిన సర్జరీ, ఈజ్ హ్యాపీ, ప్లెయిన్ చెస్ట్ వచ్చింది. సో ఎనీబడి హూ ఈస్ హ్యావింగ్ ప్రాబ్లమ్ విత్ గైనకోమాస్టియా ఉంది అంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అండ్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీద కాల్ చేసి యూ కెన్ బుక్ యువర్ అపాయింట్మెంట్స్. థ్యాంక్ యూ.